అన్ని పనులు మీరే చేయటం ప్రారంభిస్తే అన్ని సమస్యలని కూడా పరిష్కరించాలి అనే ప్రయత్నం చేయకండి. అతని సమస్యలు పరిష్కరించుకునే అవకాశాన్ని అతనికి ఇవ్వండి. సమస్యలు పరిష్కరించుకోకుండా ఆగిపోతే సహాయం చేయటానికి మీరు వెళ్ళండి. సమస్య వస్తే పరిష్కరించుకునే అవకాశం అతనికి ఇవ్వండి. విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం మనం ఎపిసోడ్ తల్లిదండ్రుల కోసం చేస్తున్నాం. మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా, నాశనం చేస్తున్నారా? ప్రేమకు అతి ప్రేమకు మధ్య సన్నటి పొర, చిన్న తేడా ఉంటుంది. కానీ దాని ప్రభావం పిల్లల మీద చాలా భారీగా ఉంటుంది. మీరు మొక్కై వంగనిదే మానై వంగదు అనే విషయాన్ని తెలుసుకుని ఉంటారు. చిన్నప్పటి నుంచి మీరు వాళ్ళని ఇష్టం వచ్చినట్లు పెంచి పెద్దయిన తరువాత వీళ్ళు సరిగ్గా పెరగలేదేమిటి అని అనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఒక మొక్క నాటిన తరువాత అది అందంగా కనిపించాలి అంటే అనవసరంగా పక్కకు వెళ్ళిపోతున్న కొమ్మలన్నిటినీ నీట్గా కత్తిరించాలి, ట్రిమ్ చేయాలి. అప్పుడు ఆ మొక్క చాలా అందంగా కనిపిస్తుంది. మనం ఎటువైపుకి ఆ మొక్కను తీసుకువెళ్ళాలంటే అటువైపుకి అది వెళుతుంది. అయితే పిల్లలకు మనం ఇచ్చేది ప్రేమ లేదా అతి ప్రేమ ఇచ్చి వాళ్ళని పాడు చేస్తున్నామా అనే విషయం 3 అంశాల విషయంలో మనకి రూఢి అవుతూ ఉంటుంది. మొదటిది, మీ పిల్లవాడి ప్రతి కోరికను మీరు తీరుస్తున్నారా? అయితే మీరు అతి ప్రేమ చేస్తున్నారు, అతడి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అతడి నోటిలోంచి వచ్చే ప్రతి మాటను కూడా మీరు శిలాశాసనంలా భావించి కొనాలి అని చెప్పి, తీర్చాలి అని చెప్పి ప్రయత్నం చేసిన, అతని కంటికి కనిపించింది ప్రతిదీ కూడా నాకు అది కొను ఇది కొను అంటే వెంటనే కొనాలి అని చెప్పి మీరు దయచేసి భావించకండి. మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ అడిగితే అది అవసరమా అనవసరమా అనే విషయాన్ని వాళ్ళకి వివరించండి. కొనగలిగే డబ్బుంది కదా అని మీరు కొనడం మొదలు పెడితే మీరు కొనలేని వాటిని త్వరలోనే వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీ ఆస్తుల్ని అమ్మి మరీ వారి కోరికలను తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వస్తువు అవసరమా అనవసరమా అనే విషయాన్ని వాళ్ళకి వివరించండి. అనవసరమైతే ఖచ్చితంగా కొనకండి, అవసరమైతే మాత్రమే కొనండి. కొన్న ఆ వస్తువు యొక్క విలువను వారికి చెప్పండి. లేకపోతే మీరు పెన్సిల్ అవసరం అనుకుంటే పెన్సిల్ పాడేసి ఒక రోజుకు ఒక 10 పెన్సిల్ పాడేసి తర్వాత రోజు మరో బాక్స్ కొనమంటాడు. అందువలన దాని యొక్క విలువను తెలియజేయండి, దాని అవసరాన్ని తెలియజేయండి. అప్పుడు వస్తువుల యొక్క విలువ అతనికి తెలుస్తుంది. తద్వారా అతని నోట్లోంచి వచ్చే మాట ఆలోచించి రావడం జరుగుతుంది. మనం అతడిని అనవసరమైనటువంటి కోరికల నుండి నియంత్రించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండవది, అత్యధిక సౌకర్యాలను మీ పిల్లలకి కల్పించకండి. ఓవర్ ఫెసిలిటేషన్. వాళ్ళు చేసుకునే పనుల్ని కూడా మీరే చేసేయకండి. వాళ్ళ చేత చేయించాల్సిన పనులు తప్పనిసరిగా చేసుకోండి. వాళ్ళ స్కూల్ బ్యాగ్ వాళ్ళే సర్దుకోవాలి, వాళ్ళకి దాహం వేస్తే వాళ్ళే మంచినీళ్ళ బాటిల్ తెచ్చుకొని తాగాలి, వాళ్ళ యొక్క ప్లేట్ని వాళ్ళే సింక్లో పెట్టాలి. ఇవన్నీ కూడా వారి యొక్క కనీసం పనులు. నిద్ర లేచిన తర్వాత వాళ్ళ దుప్పటిని వాళ్ళే సరిచేసుకోవాలి. ఇవన్నీ కూడా అలా కాకుండా అన్ని పనులు మీరే చేయటం ప్రారంభిస్తే ఏ పనికి రాకుండా పోతాడో మీ బిడ్డ. కాబట్టి మీరు అన్ని సమస్యలని కూడా పరిష్కరించాలి అనే ప్రయత్నం చేయకండి. అతని సమస్యలు పరిష్కరించుకునే అవకాశాన్ని అతనికి ఇవ్వండి. సమస్యలు పరిష్కరించుకోకుండా ఆగిపోతే సహాయం చేయటానికి మీరు వెళ్ళండి. అతడు ఒకవేళ పడిపోతే లేచే అవకాశం అతనికి ఇవ్వండి. సమస్య వస్తే పరిష్కరించుకునే అవకాశం అతనికి ఇవ్వండి. లేకపోతే రేపొద్దుట మీరు లేనప్పుడు ఏ సమస్య ఎక్కడొచ్చినా, స్కూల్లో వచ్చినా, కాలేజీలో వచ్చినా, ఎక్కడొచ్చినా పరిష్కారం కోసం మీకు ఫోన్ చేస్తాడో, లేకపోతే మీరు వచ్చేదాకా సహాయం కోసం ఆగిపోతాడు. తన సమస్యలను తానే పరిష్కరించుకోవాలి, తన పనులు తానే చేసుకోవాలి అనేటటువంటి కల్చర్ని అతడి బ్రెయిన్లో ముందు నుంచి అలవాటు చేయండి. లేకపోతే మీరు భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు. మీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వారికి పనిచేసే అవకాశం ఇవ్వండి, వారి సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం ఇవ్వండి. మూడవది, గుడ్డిగా సమర్థించవద్దు. గుడ్డిగా సమర్థించవద్దు. మీ పిల్లలు పక్క వాళ్ళతోనో లేకపోతే మీ పిల్లల్లోనే అన్నదమ్ములో అక్క చెల్లెలో ఎవరో ఒకరు దెబ్బలాడుకున్నారు.
మీరు ఎవరిని కూడా గుడ్డిగా సమర్థించకండి. ఇరువైపుల వాదన విన్న తరువాత తప్పైనటువంటి వాళ్ళది తప్పు అని మృదువుగా చెప్పండి. అదేవిధంగా కరెక్ట్ అయినటువంటి వాళ్ళకి కరెక్ట్ అని చెప్పండి. అదేవిధంగా ఎవరు క్షమాపణ కోరాలో వాళ్ళ చేత క్షమాపణ చెప్పించండి. నా కొడుకు లేదా నా కూతురు కదా అని చెప్పి మీరు వన్ సైడెడ్గా వాళ్ళని సమర్థించడానికే లేకపోతే వాళ్ళని ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావడానికే ప్రయత్నం చేయకండి. అలా కనుక చేస్తే రేపొద్దున ఏ తప్పు చేసినా మా నాన్న మా అమ్మ మనల్ని సమర్థిస్తుంది కదా అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు తప్పులు చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఈ 3 విషయాల్లో మీరు కంట్రోల్డ్గా మీ పిల్లల్ని దిశనిర్దేశనం చేయగలిగితే మీ పిల్లలు అద్భుతమైన వ్యక్తులుగా, శక్తులుగా తీర్చిదిద్దబడతారు. బాధ్యత ఉన్న భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు. లేకపోతే బాధ్యతారహితంగా ఎలా పడితే అలా ఎదిగేటటువంటి పిచ్చి మొక్కలా తయారవుతారు. కలుపు మొక్కగా సమాజానికి మారి పీకేయాల్సిన పరిస్థితి, పనికిరాని మొక్కగా పక్క చెత్త బుట్టలో వేయాల్సిన పరిస్థితి మన పిల్లలకి వస్తుంది. అలా రాకూడదు అంటే కొంచెం ప్రేమను తగ్గించండి, అతి ప్రేమను తగ్గించండి. ప్రధానంగా వారికి క్రమశిక్షణని నేర్పించండి. తద్వారా వాళ్ళు జీవితంలో గొప్ప విజేతలుగా మారుతారు. అందరూ గొప్ప విజేతలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.